హాయ్ హలో వెల్కమ్ టు హోమ్ ఇంటీరియర్స్. ఇది మన ఫైనల్ వీడియో అండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మేము కంప్లీట్ మెష్ డోర్ దగ్గర నుంచి ఫాల్ సీలింగ్, పెయింటింగ్, కంప్లీట్ వుడ్ వర్క్, అలాగే ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం అంతా మేమే ఫినిష్ చేసాం. అలాగే కొన్ని చోట్ల గ్రానైట్ కూడా వచ్చింది. సో ఇదంతా మేము అండర్ 10 lakhs బడ్జెట్లో ఫినిష్ చేసాం. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే, మనం చూసారా, టీవీ యూనిట్ కంప్లీట్ యూనిట్ వచ్చింది. అలాగే కొంచెం పార్టీషన్ కావాలన్నారు, అది వచ్చింది. సో అలాగే ఫాల్ సీలింగ్, ప్రొఫైల్ లైట్స్, ఆఖరికి శాండ్లర్ కూడా ఇచ్చాం. సో ఇదే మనకి హాల్ తర్వాత నుంచి డైనింగ్ యూనిట్కి వెళ్ళాం. డైనింగ్ యూనిట్లో చిన్న సైజ్ క్రాకరీ ఒకటి, అలాగే బెడ్రూమ్కి పార్టీషన్ కూడా అడిగారు. సో అలా కూడా పార్టీషన్ చేసాం. సో ఇది ఒక బెడ్రూమ్. సో బెడ్రూమ్ మొత్తం అంతా ఇది కంప్లీట్ ఇల్లు అంతా కూడా లామినేట్, అలాగే మేము సైనిక్ 710 వాడాం. అలాగే గ్రానైట్ కూడా కావాలన్నారు, అది చేసాం. సో మీరు ఇప్పుడు చూస్తుంది, పిల్లలు ఉన్నారు. సో పిల్లల కోసం స్టడీ రూమ్ కావాలన్నారు. సో చిన్నగా స్టడీ రూమ్, అలాగే స్టోరేజ్ కావాలన్నారు. సో స్టోరేజ్ కూడా సెట్ చేసాం. సో కంప్లీట్ ఈ ఇంట్లో దగ్గర దగ్గర 3 ఫ్యామిలీస్ దాకా ఉంటాయి. సో వీళ్ళందరికీ అకామిడేట్ అవ్వాలంటే చాలా ఎక్కువ స్టోరేజ్ కావాలి. సో స్టోరేజ్ అనేది మెయిన్ ప్రయారిటీగా చేసాం ఈ ఇంటికి. సో అలాగే మీరు చూస్తున్నారు కదా, ఈ పార్టీషన్ ఉంది కదా, పార్టీషన్ పైన కూడా ఒక చిన్న కబోర్డ్ లాగా సెట్ చేసాం. సో దాన్ని అర కింద కూడా వాడుకుంటారు. సో అలాగే ఇక్కడి నుంచి మనం ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాం. సో ఇది మెయిన్ బెడ్రూమ్. మెయిన్ బెడ్రూమ్లో కూడా అంతే, స్పేస్ ఎక్కువ వాడాలని చెప్పి అన్నీ మేము స్లైడింగ్ డోర్సే వాడాం. అలాగే ఫాల్ సీలింగ్ కూడా జరిగింది. సో ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది మేడం మొత్తం మాకు బ్లూ కలర్ షేడ్లోనే కావాలన్నారు. సో బ్లూ కలర్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా సెట్ చేసాం. సో వాల్స్కి అలాగే ఇది కూడా బ్లూ వాడాం. సో అలాగే ఇవన్నీ కూడా స్లైడింగ్ డోర్సే వాడాం. సో ప్లేస్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇది కూడా మీరు పైన చూసారు కదా, అది కూడా క్యాబినే. ఇది ఆల్రెడీ మేడం వాళ్ళు మార్నింగ్ వచ్చారు. సో వాళ్ళు పూజ చేసుకున్నారు. సో ఇది మీరు చూస్తుంది కిచెన్. కిచెన్ కూడా మేడం వాళ్ళదే సెలక్షన్, కంప్లీట్ కలర్. సో అలాగే కిచెన్ కూడా చేసాం మేము. అలాగే వీళ్ళకి ప్రొఫైల్ డోర్స్ కావాలి, ఆ ప్రొఫైల్ డోర్స్ కూడా ఇచ్చాం. అలాగే మొత్తం స్టోరేజెస్ ప్లస్ అందులో ఇంక్లూడెడ్గా మేము వీళ్ళది పాత డైనింగ్ టేబుల్ ఉంటే దాన్ని రెనోవేట్ కూడా చేసాం. సో దీనికి కొత్త కుషన్ వేసి, కొత్త లామినేట్ వేసి మొత్తం కొత్తలా మార్చాం. అలాగే ఒక బెడ్రూమ్లో వాల్ పేపర్ అడిగారు. సో వాల్ పేపర్, అలాగే మంచం కూడా కావాలన్నారు. సో ఉన్న పాత మంచాన్ని రెనోవేట్ చేయమన్నారు. సో ఏం చేసామంటే, 2 సెపరేట్ మంచాలు ఇయ్యి వీటిని కలిపి ఒక పెద్ద మంచం కింద మార్చి కుషన్ ఇచ్చాం. సో చుట్టూరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఫ్రేమింగ్ కుషన్. అలాగే మీరు చూసారు కదా, కుషన్ మొత్తం చుట్టూరు కుషన్ ఇచ్చాం. సో కుషన్ కూడా బయటకు వచ్చేలా కొంచెం ఎక్స్టెన్షన్ వచ్చేలా ఇచ్చాం. సో దానివల్ల దెబ్బలేం తగలవు. అలాగే కుషన్ కూడా చాలా సాలిడ్గా ఉంది. అలాగే ఫుడ్ దగ్గర కూడా కుషన్ కావాలన్నారు. సో సైడ్స్ తగులుతాయి. సో అక్కడ కూడా మేము ఏం చేసామంటే వేరే కలర్ కుషన్ ఇచ్చాం. సో అలాగే ఈ ఇల్లు కంప్లీట్ వర్క్ వితిన్ 1 monthలో ఫినిష్ చేసాం. సో మేడం వాళ్ళు ఫుల్ హ్యాపీ. సో ఇలాంటివి మీకు కావాలంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే ఈ నెంబర్ త్రూ మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.